ఇమాజిన్ చేసుకోండి, మార్నింగ్ నిద్ర లేవగానే వరల్డ్ న్యూస్ లో ఇండియా విల్ లీడ్ గ్లోబల్ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఏఐ. షాకింగ్ కదా? ఇది యాక్చువల్గా రియాలిటీ అవుతుంది. PM Narendra Modi ji just returned from South Africa after attending G20 summit. And what happened there is not just a political news. It's a big message to the world that India is rising. Here in this video, we'll try to understand in simple terms what actually happened in the G20 summit. What actually happened in the G20 summit? PM Modi ఆఫ్రికాలో జరిగిన G20 సబ్మిట్కి అటెండ్ అయ్యారు. ఇది వరల్డ్లో మేజర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో లైక్ USA, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అఫ్కోర్స్ ఇండియా, ఇలాంటి కంట్రీస్ అన్నీ మీట్ అవుతాయి అన్నమాట. మీట్ అయ్యి అక్కడ ఈ లీడర్స్ డిసైడ్ చేస్తారనమాట. లైక్ ఫ్యూచర్ ఎకానమీ ఎలా ఉండాలి, గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఎలా ఉండాలి, టెక్నాలజీ రూల్స్ అనేవి ఎలా ఉండాలి, అండ్ ఇంటర్నేషనల్ పీస్ అనేది ఎలా తీసుకొని రావాలి అని చెప్పేసి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారనమాట. ఈ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరినెవరిని కలిశారంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని, జార్జియా మిలోనని, తర్వాత జర్మన్ కౌన్సిలర్ని, IMF చీఫ్ని, వరల్డ్ ట్రీటీ ఆర్గనైజేషన్ హెడ్ని, తర్వాత ఎథియోపియా PMని, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ అందరినీ కలిశారనమాట. వీళ్ళందరూ కలిసిన తర్వాత జస్ట్ హ్యాండ్ షేక్ చేసుకోవడమే కాదనమాట, వాళ్ళు డిసైడ్ చేశారన్నమాట. లైక్ ఫ్యూచర్ పాలసీస్ ఏంటి, ట్రేడ్ డీల్స్ ఏంటి, వీసా సంబంధించిన రూల్స్ ఎలా ఉండాలి, తర్వాత స్టూడెంట్ బెనిఫిట్స్ ఏంటి, టెక్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే అవి, ఓకే, ఇవన్నీ అనమాట. సో అలానే మేజర్గా ఏ దాని గురించి డిస్కస్ చేశారంటే AI గురించి డిస్కస్ చేశారన్నమాట. AI అనేది నాట్ జస్ట్ చేంజింగ్ యాప్స్, ఓకే, AI అనేది చాట్ బోట్ మాత్రమే కాదనమాట. AI ఇప్పుడు ఏం చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది. AI డిసీజ్ని కనిపెడుతుంది. AI మనం చూస్తున్నాం లైక్ సర్జరీస్ కూడా చేస్తుంది. AI క్యాన్ రీప్లేస్ ద జాబ్స్, క్రియేట్ ద డిఫెక్ట్స్. ఇంత పవర్ఫుల్గా AI అనేది ఉంది. సో AIని హౌ డూ వి యూజ్ ఫర్ గుడ్, లైక్ మంచి కోసం ఎలా యూజ్ చేయాలి AIని. తర్వాత హౌ డూ వి స్టాప్ మిస్యూస్, లైక్ మిస్యూస్ని ఎలా స్టాప్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేశారన్నమాట వరల్డ్ లీడర్స్. అండ్ ఆల్సో వాళ్ళు వరీ అయ్యారు. దేని గురించి వరీ అయ్యారంటే ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తుంది AI, మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంది, సైబర్ క్రైమ్ చేస్తుంది, అలాగే టెర్రరిజం టూల్స్ కూడా. సో వీటన్నిటికీ కంట్రోల్ చేయాలి అంటే మనం రూల్స్ అనేవి, గ్లోబల్ రూల్స్ అనేవి తీసుకొని రావాలి. ఇలాంటివి మిస్యూస్ కాకుండా, లైక్ AI అనేది మిస్యూస్ అవ్వకుండా ఉండడానికి ఒక రూల్స్ అనేవి తీసుకొని రావాలని చెప్పేసి డిస్కస్ చేశారన్నమాట. తర్వాత ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. లైక్ నరేంద్ర మోడీ ఏం చెప్పారు, టెక్నాలజీ షుడ్ నాట్ జస్ట్ బిలాంగ్ టు ఫ్యూ రిచ్ కంట్రీస్ అండ్ ఇట్ షుడ్ రీచ్ కామన్ పీపుల్ ఆల్సో. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే టెక్నాలజీ అనేది ఫ్యూ రిచ్ కంట్రీస్ మాత్రమే వాడాలి అని కాదు, అది కామన్ పీపుల్ కూడా రీచ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. అలానే మనం గమనిస్తే ఇప్పుడు ఇండియాలో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఏంటి, మనం UPI యూజ్ చేస్తున్నాం, డిజిటల్ గవర్నెన్స్ పాటిస్తున్నాం, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఆన్లైన్ సర్వీసెస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టీ స్టాల్లో కూడా ఈవెన్ ఇండియాలో మనం UPI యూజ్ చేసి స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. సో ఇలా అనమాట, మనం డిజిటల్గా ఆల్రెడీ ఇండియా అనేది డిజిటల్గా చాలా అంటే ఇంక్లూజివ్గా ఉందన్నమాట. సో మోదీజీ గారు ఏం చెప్పారంటే లైక్ ఏ అప్రోచ్ ఎలా ఉండాలి అంటే ఈక్వల్ యాక్సెస్, అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పారు. తర్వాత లార్జ్ స్కేల్ ట్రైనింగ్ అనమాట, యూత్కి, స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి AI మీద ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పారు అనమాట. తర్వాత రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం అనమాట, మిస్యూజ్గా యూజ్ చేయకుండా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం చెప్పాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. లైక్ క్రైమ్, టెర్రర్, డీప్ ఫేక్ ఇవన్నీ ప్రివెన్షన్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. లెట్స్ క్రియేట్ ఎ గ్లోబల్ AI కాంపాక్ట్ అని చెప్పేసి ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట ఆయన. అంటే ఒక గ్లోబల్ AI కాంపాక్ట్ని క్రియేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం హ్యూమానిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా రూల్స్ అనేవి సెట్ చేయాలి అని చెప్పేసి చెప్పారన్నమాట.
తర్వాత ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఇండియా విల్ హోస్ట్ ద ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ ఇన్ ఫిబ్రవరి 2026. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ అనేదాన్ని ఫిబ్రవరి 2026లో హోస్ట్ చేస్తుంది అన్నమాట. ఇది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో ఏంటంటే ఇది హోస్ట్ చేయడం వల్ల న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మోర్ స్టూడెంట్ ఆపర్చునిటీస్ కలుగుతాయి, ఏఐ జాబ్స్ అండ్ స్టార్టప్స్ బూస్ట్ అవుతాయి. తర్వాత ఇండియా లీడింగ్ ఇంటర్నేషనల్ డిసిషన్స్ అన్నమాట. తర్వాత ఇండియా ఈజ్ నాట్ జస్ట్ జాయినింగ్ ద గ్లోబల్ కాన్వర్సేషన్, నౌ ఇండియా ఈజ్ లీడింగ్ ఇట్. జస్ట్ గ్లోబల్ కాన్వర్సేషన్స్ అనేది జాయిన్ అవ్వడమే కాదు, ఇలాంటి సబ్మిట్ని హోస్ట్ చేయడం వల్ల ఇండియా అనేది లీడింగ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిస్తుంటాం లైక్ ఇలా హోస్ట్ చేయడం వల్ల, ఇలా అటెండ్ అవ్వడం వల్ల మనకేంటి బెనిఫిట్, జనరల్ పబ్లిక్ కానీ మనం ఆలోచన చేస్తుంటాం. సో మనకేంటంటే స్టూడెంట్స్ స్టడింగ్ అబ్రాడ్, స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో చదువుతుంటారో, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలని అనుకుంటుంటారో, టెక్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారో, స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, ఎవ్రీ ఇండియన్ ఫ్యూచర్, ఇలాంటి సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఫ్యూచర్ని షేప్ చేస్తుంది అన్నమాట. లైక్ ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల, వరల్డ్ ఇండియాని లిజన్ చేయడం వల్ల. సో ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇండియా రెడీ టు బికమ్ ఏ గ్లోబల్ టెక్ లీడర్? ఇండియా అనేది గ్లోబల్ టెక్ లీడర్గా అవ్వడానికి రెడీగా ఉందా?